పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్సభ వాయిదా పడింది. ప్రారంభమైన 2 నిమిషాలకే సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఉదయం లోక్సభ మొదలు కాగానే వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లుపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. వెంటనే సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభ కూడా ఎలాంటి చర్చ లేకుండానే నిరవధికంగా వాయిదా పడింది. డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చకు విపక్షాలు పట్టుపట్టడంతో తొలి 2 రోజులు ఉభయ సభల్లో గందరగోళం నడిచింది. ఆ తర్వాత సర్పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో సభలు ముందుకు సాగాయి. వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేకంగా చర్చించింది. అలాగే ఎన్నికల సంస్కరణల్లో భాగంగా సర్పై చర్చించాయి ఉభయ సభలు. కీలకమైన వికసిత భారత్ జీ రామ్జీ బిల్, అణు ఇంధనం బిల్లు, భీమా బిల్లులకు పార్లమెంట్ ఆమోద ముద్రను వేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టిన విబి జీ రామ్జీ బిల్లుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. అయితే కేంద్రం మాత్రం పట్టుబట్టి ఉభయ సభల్లో బిల్లును నెగ్గించుకుంది. దీంతో యూపీఏ హయాంలో తెచ్చిన ఉపాధి హామీ పథకం కాలగర్భంలో కలిసిపోయినట్లయింది. అయితే ఢిల్లీ కాలుష్యంపై చర్చించకుండానే శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయి. माननीय हमने 15 बैठकें की। आप सभी के सहयोग से इस सत्र में सभा की उत्पादन